హలో హాయ్ అండి శశి విత్ ఖుషి యూట్యూబ్ ఛానల్కి ఈరోజు వినాయక చవితి శుభాకాంక్షలు అండి అందరికీ. ఇప్పుడైతేనండి నేను పూజ అయితే మొదలు పెడుతున్నానండి. పూజకు ముందండి పాలవిల్లు కట్టాలండి. ఈ పాలవిల్లు అయితే కంప్లీట్ అయిపోయిందండి. పూజ అయితే మొదలు పెట్టేస్తాను. పూజలో చెప్పుకోవాలను అని చెప్పి ఇప్పుడు చెప్పాలి. అందరూ చెప్పుకోండి మనసులో అనుకోండి. కాశీ గోత్రం విష్ణుమూర్తి డాడీ మీ డాడీ పేరు చెప్తాను. వానరయుక్తాయాం శుభనక్షత్రే శుభయోగే శుభకరణే ఏవాంగున విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ కాశీగోత్రస్య విష్ణుమూర్తి నామధేయస్య సర్వధర్మపత్ని సమేత ఆస్మాకం సకుటుంబస్య క్షేమ స్థైర్య విజయ ఆయురారోగ్య ఐశ్వర్య విద్యం ధర్మార్థ కామోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యార్థం ఇష్టకామతీర్థం పుత్ర పౌత్ర విద్యార్థం శ్రీ గణపతి దేవత బుద్ధిచి శ్రీ వరసిద్ధి వినాయక దేవత ప్రీత్యర్థం కల్పోక్త ప్రకారనే యావచ్చక్తి ధ్యాన వాహనాది షాడోపచార పూజం కరిష్యే. ముందు దీపారాజు వెలిగించాలా? ధ్యానం వాగిసాధ్యం సమన సర్వర్ధనామక్రమేయ నత్యకృతకృతో ఆభరణం నానావిధాని దివ్యాని నానారత్మజ్ఞాలాని చ భూమానని గృహణేశ పార్వతీ ప్రియనందనాయ నమః. ఓం గౌరీపుత్రాయ నమః. ఓం గణేశ్వరాయ నమః. ఓం స్కందాగ్రజాయ నమః. ఓం అస్మాయ నమః. ఓం ఓం దక్షాయ నమః. ఓం అధ్యక్షాయ నమః. ఓం ద్విజప్రియాయ నమః. ఓం అగ్ని గర్వచ్ఛేద నమః. ఓం ఇంద్రక్షవద్రాయ నమః. ఓం వాణీప్రదాయ నమః. ఓం అన్నమాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయ నమః. ఓం సర్వతనాయ నమః. ఓం సర్వారిప్రియాయ నమః. ఓం సర్వాక్షాత్మాయ నమః. ఓం సృష్టికర్తాయ నమః. ఓం దేవపేక్షాయ నమః. ఓం శివాయ నమః. ఓం చద్దాయ నమః. ఓం బుద్ధిదాప్రదాయ నమః. ఓం శాంతాయ నమః. ఓం బ్రహ్మణాయ నమః. ఓం గజానాయ నమః. ఓం రైగాతాయ నమః. ఓం మునీశ్వర్త్వాయ నమః. ఓం భక్త విజ్ఞానాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం చతుర్దాయ నమః. ఓం శకనాయ నమః. ఓం శక్తి మయూషాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హరిచ్ఛేదనమాయ నమః. ఓం ఉత్తమాయ నమః. ఓం కాలాయ నమః. ఓం గ్రహవతాయ నమః. ఓం కామినాయ నమః. ఓం సోమాగ్నాయ నమః. గృహగ్రాజాయ నమః. గృహగ్రాజాయ నమః. ఆపమార్గపత్రం పూజయామి. గజకర్ణకాయ నమః. తులసీపత్రం పూజయామి. భిన్నదంతాయ నమః. విష్ణుక్రాంతపత్రం పూజయామి. వటమే నమః. దాడిమీ పత్రం పూజయామి. సర్వేశ్వరాయ నమః. దేవదాయ పత్రం పూజయామి. పాలచంద్రాయ నమః. మడూక పత్రం పూజయామి. సుభగ్రజాయ నమః. సింధూరచార పత్రం పూజయామి. సూర్ణకర్ణాయ నమః. జాజీ పత్రం పూజయామి. సురపూజితాయ నమః. గండకీ పత్రం పూజయామి. యుభవక్తాయ నమః. శమీపత్రం పూజయామి. వినాయకాయ నమః. అశ్వత్థపత్రం పూజయామి. సురసేవితాయ నమః. అర్జున పత్రం పూజయామి. కపిలాయ నమః. ఆర్కపత్రం పూజయామి. కుమార గురువే నమః. సూచపత్రం పూజయామి. సర్వసిద్ధిప్రదాయ నమః. కపిత్తపత్రం. యజ్ఞాన్ని తలపెట్టి యజ్ఞగంధం చుట్టూ సప్త ఋషులు తమ తమ భార్యతో ప్రదక్షిణ చేస్తున్నారు. అలా ప్రదక్షిణ చేస్తున్న ఋషిపత్నులను చూసి అగ్నిదేవుడు వారి పట్ల మోహితుడయ్యాడు. ఇది అగ్నిదేవుని భార్య స్వాహాదేవి గమనించి భర్త కోరికను తీర్చడానికి తాను అరుంధతి తప్ప మిగతా ఋషిపత్నుల రూపం ధరించి పతి కోరిక తీర్చింది. అగ్నిదేవునితో ఉన్నవారు తమ తమ భార్యలని ఋషులు కోపగించి వారిని విడనాడారు. పార్వతి ఇచ్చిన శాపాన్ని మరిచి ఋషిపత్నులు చంద్రుని చూడటం వల్ల వారికి అపనింద కలిగింది. దేవతలు ఋషిపత్నులు దుస్థితిని పరమేశ్వరునికి చెప్పగా శివుడు జరిగిన దానిని ఋషులకు వివరించి వారిని. హాయ్ అండి శశి విత్ ఖుషి యూట్యూబ్ ఛానల్కి. ఈరోజు అయితే మా స్వామివారిని ఎలా అలంకరించామో చూడండి ఒకసారి. అయితే చేసామండి. మా స్వామివారిని ఎలా అలంకరించామో చూడండి. నేనైతేనండి మట్టి వినాయకునితో పూజ చేశానండి. ఇక పాలవిల్లు అన్ని ఫ్రూట్స్, మారేడుకాయ, ఏలక్కాయ,
విత్ నైవేద్యాలతో అన్ని ఫ్రూట్స్ సకల సౌకర్యాలతో మొత్తం పత్రి 21 పత్రి ఇక 5 రకాల ప్రసాదాలు ఇలా ఉన్నాయండి. చూసారా మా పూజ అయితే ఇలా జరిగిందండి.